టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక స్వాగతం పలకనున్న సీఎం రేవంత్. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్. పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెనుదుమారం చెలరేగింది. నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్ లో టీడీపీ బ్యానర్లు చించివేత. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు, నరేంద్ర మోడీ నెట్టలేరు, మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు. పవన్ కళ్యాణ్ పై పోటీ, దెబ్బకు రామ్ గోపాల్ వర్మ యూటర్న్. T20 వరల్డ్ కప్ కు కొత్త రూల్, స్టాప్ క్లాక్ ను తీసుకొచ్చిన ఐసీసీ. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఎంఎస్ ధోనిపై అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాడ్. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఆమెకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. మార్చి 15న నగర శివార్లోని ఆశ్రమంలో 3 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించే గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి సచివాలయం ఉన్నతాధికారులు సమీక్షించారు. గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవానికి ప్రపంచ నలుమూల నుంచి 75,000 మంది ప్రతినిధులు హాజరవుతారు. పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. సంతోష్ సాండ్ గ్రానైట్స్ ను నిబంధనలకు విరుద్ధంగా నడిపారన్న కారణంతో మధుసూదన్ రెడ్డిని పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. తెల్లవారుజామునే గూడెం మధు ఇంటికి చేరుకున్న పోలీసులు అతను అరెస్ట్ చేసి పటాన్చెరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇటీవల మధుసూదన్ రెడ్డి కుమారుడుపేట పటాన్చెరు మండలం లగ్నారంలో ఉన్న క్వారీని అధికారులు సీజ్ చేశారు. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, లీజు గడువు ముగిసినా మైనింగ్ చేయడంపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. తమ అసమ్మతిని తెలుపుతూ పిఠాపురం టీడీపీ మద్దతుదారులు టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో, టీడీపీ జెండాలు, లోకేష్ తో ఉన్న వర్మ ఫోటోలు దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. పిఠాపురంలో టీడీపీ అభ్యర్థి తప్ప ఎవరికి మేము సపోర్ట్ చేయమని వర్మ అనుచరులు, టీడీపీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీలో ఎన్నికల కోడ్ కడపకు మాత్రమే వచ్చిందా అని టీడీపీ కడప అసెంబ్లీ అభ్యర్థి ఆర్ మాధవరెడ్డి మండిపడ్డారు. నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్ లో టీడీపీ బ్యానర్లు చించివేయడంతో ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏపీలో ఎన్నికల కోడ్ ఇంకా రాకముందే కడపకు మాత్రం వచ్చినట్లు ఎక్కడ పడితే అక్కడ టీడీపీ బ్యానర్లు చించి సున్నం వేస్తున్నారని, టీడీపీ బ్యానర్ల ప్రచారానికి మున్సిపల్ కార్పొరేషన్ కు డబ్బులు చెల్లించామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ సీఎం అంజద్ భాష ప్రోద్బలంతో సచివాలయం సిబ్బంది టీడీపీ బ్యానర్లు చింపి సున్నం వేశారని ఫైర్ అయ్యారు. ఇలాంటి చర్యలు చేయడం అధికారి దుర్వినియోగం పాల్పడటమే. మేము టీడీపీ బ్యానర్లు కట్టుకుంటే కార్పొరేషన్లో పనిచేసే నాగేంద్ర వచ్చి కింది స్థాయి ఉద్యోగం బెదిరించి కొట్టి బ్యానర్లు చించివేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ మా టీడీపీకి మాత్రం వచ్చిందా, మీ పార్టీలకు లేదా అని ప్రశ్నించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో వెలువడనుంది. ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను విడతల వారీగా ప్రకటించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల నేత మధ్య డైలాగ్ వార్ ఊపందుకుంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూటమిపై సెటైర్లు పేల్చారు. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు, మోదీ నెట్టలేరంటూ కామెంట్ చేశారు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించే మోసగాడని అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుంటేనే మంచిదని, రాజకీయాలకు పనికిరాడని తెలిపారు. సీఎం జగన్ ఎవరికి తలవంచే వ్యక్తి కాదని, ఎంతటి వారినైనా ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడిని అభివర్ణించారు. గత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా నెరవేర్చిన ఘటన ఆయనకు దక్కుతుందని మంత్రి అంబటి అన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది.
8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని వార్త బయటకు రాగానే వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి తాను ఇదే స్థలం నుంచి పోటీ చేయనున్నట్టుగా నిన్నటి ట్విట్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. సడన్ డెసిషన్, హ్యాపీ టు ఇన్ఫార్మ్ ఐఎమ్ కంటెస్టింగ్ ఫ్రమ్ పిఠాపురం అని ఆర్జీవి ట్వీట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ పై పోటీ అంశంపై తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగా వర్మ క్లారిటీ ఇచ్చారు. తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను ట్వీట్ లో ఎక్కడ ఎలక్షన్ అనే పదాన్ని వాడలేదని తెలిపారు. పిఠాపురంలో తీసిన షార్ట్ ఫిల్మ్ తో ఒక కంటెస్ట్ లో తాను పాల్గొంటున్నానన్నారు. అయితే ఈ విషయంలో మిస్కమ్యూనికేషన్ క్షమించాలని కోరారు. ఈ విషయంలో మీడియా ఊహాగానాలు చేసిందని వర్మ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ క్రికెట్ లో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇందులో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే డిఆర్ఎస్ పద్ధతి ఎంతో పాపులర్ అయింది. అయితే త్వరలోనే ఇదే తరహాలో మరో కొత్త రూల్ క్రికెట్ లో భాగం కాబోతుంది. ఇన్నాళ్ళు ప్రయోగ దశలోనే ఉన్న స్టాప్ క్లాక్ రూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దాన్ని ఇకపై శాశ్వతం చేయనుంది. జూన్ లో వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే T20 వరల్డ్ కప్ తో ఈ రూల్ ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా తెలియజేసింది. ఇవాళ రేపు ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఈసీకి నిన్న 2 నూతన ఎన్నికల కమిషన్ల ఎంపిక జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం వాళ్ళు తమ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఈసీసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. ఈసీ కమిషన్లు కూడా బాధ్యతలు చేపట్టిన తరుణంలో వెంటనే షెడ్యూల్ ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ ప్రకటన వెలువడే ఛాన్స్ ఉంది. లోక్సభతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉంటుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీమిండియా మాజీ దిగ్గజం MS ధోనికి ఈ ఏడాది జరగనున్న IPL ఎడిషన్ చివరిదని చెన్నై సూపర్ కింగ్స్ తదుపరి కెప్టెన్ ఎవరంటూ క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతున్న వేళ మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. IPL 2024 సీజన్లో ధోని ఖచ్చితంగా ఆడగలడని, IPL 2025లో కూడా కొనసాగిన ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని కుంబ్లే వ్యాఖ్యానించారు. ధోని రిటైర్మెంట్ పై ఊహాగానం వెలువడుతున్నప్పటికీ అందుకంత సిద్ధంగా లేడని తాను భావిస్తున్నట్లు మాజీ లెగ్ స్పిన్నర్ అభిప్రాయపడ్డారు. MS ధోని అందరితో కలిసిపోవాలని కోరుకున్న ఆటగాడని, ఈ విషయంలో ధోని, సచిన్ టెండూల్కర్ ఒకటేనని కుంబ్లే పోల్చాడు. రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కూడా పూర్తయ్యాయి. ఏపీలో వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని కూల్చడమే తమ లక్ష్యమని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ ఒక ఆసక్తికర పొలిటికల్ యాడ్ విడుదల చేసింది. ఫ్యాన్ గాలికి కొట్టుకుపోతున్న రాష్ట్ర భవిష్యత్తును తిరిగి గాడిలో పెట్టే బాధ్యతను చేపట్టిన గాజు గ్లాస్ అని జనసేన తెలిపింది. గత ఎన్నికలకు ముందు జగన్ మాట్లాడిన మాటలతో వీడియో ప్రారంభమవుతుంది. నాన్నను చూశారు, ఒక అవకాశం ఇవ్వండి, నాన్నగారి కంటే గొప్ప పాలన చేసే ప్రతి ప్రయత్నం చేస్తానని హామీని మీ అందరికి ఇస్తున్నానని జగన్ చెప్పిన వ్యాఖ్యలు తొలుత వస్తాయి. ఆ తర్వాత ఫ్యాన్ స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. టేబుల్ పైన ఉన్న ఫైల్స్ పై ఉన్న రాష్ట్ర అభివృద్ధి, ఇసుక పాలసీ, లా అండ్ ఆర్డర్ ఇలా అన్ని పేపర్లు ఫ్యాన్ గాలికి ఎగిరిపోతాయి. ఆ వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎగిరిపోయి చిందరవందరగా పడి ఉన్న పేపర్లను పవన్ ఒక్కొక్కటిగా తీసుకుని టేబుల్ మీద పెట్టి దానిపై గాజు గ్లాస్ ఉంచుతారు. ఆ పక్కన జనసేన, బీజేపీ, టీడీపీ గుర్తులు కనిపిస్తాయి. పొత్తు కలవాలి, ప్రభుత్వం మారాలంటూ యాడ్ ముగుస్తుంది. చివరిలో మోదీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబుల ఫోటోలు కనిపిస్తాయి. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి.
నేడు నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక స్వాగతం పలకనున్న సీఎం రేవంత్. పటాన్చెరు ఎమ్మెల్యే సోదరుడు అరెస్ట్. పిఠాపురంలో పోటీ చేయాలన్న పవన్ కళ్యాణ్ నిర్ణయంపై పెనుదుమారం చెలరేగింది. నగరంలోని 5వ డివిజన్ అశోక్ నగర్ లో టీడీపీ బ్యానర్లు చించివేత. చంద్రబాబు సైకిల్ తొక్కలేరు, నరేంద్ర మోడీ నెట్టలేరు, మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు. పవన్ కళ్యాణ్ పై పోటీ, దెబ్బకు రామ్ గోపాల్ వర్మ యూటర్న్. T20 వరల్డ్ కప్ కు కొత్త రూల్, స్టాప్ క్లాక్ ను తీసుకొచ్చిన ఐసీసీ. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల. ఎంఎస్ ధోనిపై అనిల్ కుంబ్లే ఆసక్తికర వ్యాఖ్యలు. వైరల్ అవుతున్న పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాడ్. ఇవి ఇవాళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.